లో కానీ లేకపోతే మిగిలినటువంటి వారి యొక్క 151 సంవత్సరాల వార్షికోత్సవ సభలలో క్రిస్మస్ మీటింగ్స్ లో దేవుడు నన్ను వాడుకుంటూ వస్తున్నాడు. ఈ రీతిగా నేను ఉంటున్నటువంటి సమయంలో ఐఎం నెల్లూరులో గత సంవత్సరాల్లో వార్షికోత్సవం జరిగింది. మీ అందరికీ ఐడియా ఉంటుంది. ఆ టైంలో క్రిస్టఫర్ అన్న గారు తర్వాత కొంతమంది దైవశాలలో నాతో కలవడం జరిగింది. ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి అన్న పేరు గుర్తురావట్లేదు, ప్రసాదరావు గారితో పరిచయం వలన ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఐఎం మిషనరీస్ గురించి చెప్తూ వస్తూ ఉన్నాడు. నాట్ ఓన్లీ ఐఎం, నార్త్ ఈస్ట్ ఈ ప్రాంతంలో ఎక్కువగా మిషనరీస్ ఉన్నారు. వారు ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. ఒకసారి వెళ్ళి మీరు చూడండి, వారికి ఏదైనా సహాయం చేయగలిగినట్లయితే చేయవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. నేను కూడా ఈ యొక్క మిషనరీ సేవ నిమిత్తమై బర్మా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఈ ప్రాంతాల్లో నేను దాదాపుగా ఒక 4-5 years నేను రెగ్యులర్గా వెళ్తూ నేను సేవ చేసేవాడిని. బైబిల్స్ నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. ఎవరికి బైబిల్స్ కావాలనుకున్నప్పుడు బైబిల్స్ ఇచ్చేవాడిని. భూటాన్లో అయితే బైబిల్స్ ఒక కాటన్ బాక్స్లో పైన చిల్డ్రన్ కామిక్ బుక్స్ ఉంటాయి, కింద చిల్డ్రన్ కామిక్స్ బుక్స్ ఉంటాయి. బైబిల్ రెండే ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కూడా మేము బైబిల్స్ ని స్మగుల్ చేసాం భూటాన్ ప్రాంతంలో. మిషన్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ప్లేన్స్ లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి పాస్టర్స్ ఏంటంటే సప్లై అయిపోతా ఉంటారు. బట్ వెరాస్ మిషనరీస్ ఎలా ఉంటారంటే దే దెమ్సెల్ఫ్ డెడికేటెడ్ ఫర్ సమ్ వర్క్. వారు అన్నింటిని విడిచిపెట్టి బంధువుల్ని, స్నేహితుల్ని, ఇంకా చెప్పాలంటే లవ్ వన్స్ కూడా విడిచిపెట్టేసి దూర ప్రాంతాల్లో వారు సేవ చేయడానికి చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా చూడటానికి దేవుడు ఇచ్చినటువంటి ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఐఎమ్ సో అన్వర్ది టు షేర్ వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆల్ మై నాకంటే చాలా పెద్దవాళ్ళు. మీ అందరూ ఉన్నటువంటి అనుభవము, నాకు ఉన్నటువంటి అనుభవంతో చాలా తక్కువ. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్య భాగంలో